అండి నాది నిజం చెప్తున్నా. వైసీపీ వోళ్ళున్న నాయకులంతా వరస్ట్ అంటే వరస్ట్ అని చెప్తున్నా. ఎందుకంటే పేషెంట్ చచ్చినాక ఎళ్లి పరామర్శించినట్టయితే పరిస్థితి చేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళేదో ధర్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కోడ్ వచ్చిందంట, భోషణం ఏదొచ్చినా సరే మీరు ముందుగా ఎళ్లి చేయొచ్చు గదా! ఆ ఎమ్మెల్సీ కోడ్‌కి దీనికి సంబంధం ఏంది? వీళ్ళేమి రాజకీయాల గురించి ఎళ్ళట్లేదు గదా! ఎవరైనా ఇప్పుడు కొత్తగా రాజకీయాలొచ్చి రేపు ముఖ్యమంత్రులు మారిపోతారు. వీళ్ళు ధర్నాలు చేయడం వల్ల లేకుంటే ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు ఓటర్లు అనేదానికి ఏం లేదు గదా! అక్కడ. కాపోతే సాకులైతే చెప్తున్నారు ఈళ్ళు వేరే విషయం పక్కన పెట్టేస్తే. కానీ ఇప్పుడు చెప్పాను గదా! ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫీజు రింబర్స్‌మెంట్ ఇప్పుడు వాళ్ళకి హాల్ టికెట్లు అవసరమండి. ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టకపోతే చాలా కాలేజీలు వాళ్ళకైతే హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. మెయిన్ సీరియస్ విషయం ఇది. వాళ్ళైతే ఎళ్లి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తా అన్నారు. లేకుంటే రాస్తారోకోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు రాలేదండి. అలానే ఏ నాయకుడు వచ్చి గట్టిగా అసలు మాట్లాడట్లేదు. ప్రెస్‌లు పెట్టి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టండి. ఎవడొద్దన్నాడు నిన్ను? రోజుకొక ప్రెస్ మీట్ పెట్టండి. ఇప్పుడు అంతకుముందు ఊరకుక్కల్లాగా ఎగబడిపోయారు కదా! అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడేం చచ్చింది? మీరు ప్రతిపక్షంలో రాంగానే ఇప్పుడు ఫీజు రింబర్స్‌మెంట్ ఇవ్వక చాలామంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎందుకంటే ఫీజు రింబర్స్‌మెంట్ ఇస్తారనే నమ్మకంతోనే జాయిన్ అయ్యారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే. ఇప్పుడు కాలేజీలు ఏం చేస్తున్నాయి? మీరు డబ్బులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాం. లేకుంటే మీరు ఎగ్జామ్ రాయమనైతే బెదిరిస్తా ఉన్నారు. కాలేజీ వాళ్ళైతే. అలాంటప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి గదా! ఈ గవర్నమెంట్ తప్పు చేస్తుంటే. ఇంట్లో ఏసీ రూమ్‌లో కూర్చొని పడుకోవడం కాదని నేను మళ్ళీ విన్నపించుకుంటున్నా. ఎవరైతే ఉన్నారో మెయిన్ నాయకులు వచ్చి ప్రెస్‌లు మీట్లు పెట్టండి. రెగ్యులర్‌గా పెట్టండి. కుదిరితే ఒక 10 మందినేసుకొని కాలేజీ దగ్గరికెళ్ళండి. ధర్నాలు చేయండి. కలెక్టరేట్ దగ్గరికెళ్ళి ధర్నాలు చేయండి. ఆల్రెడీ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు గానీ ఇప్పటికీ మొదలెట్టలేదు. తర్వాత ఎప్పుడో చేస్తారంట. ఆలోపు మరి ఆ ఎగ్జామ్స్ వీళ్ళ కోసం ఆగుతాయా? ఆగవు గదా! వాళ్ళకేమో మరి వాళ్ళ సొల్యూషన్ అప్పుడు తీసుకొచ్చి ఏం ఉపయోగం? ఇప్పుడు చేస్తే వాళ్ళకి టయానికి వాళ్ళకి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎళ్లి ఎగ్జామ్స్ రాసుకుంటారు పిల్లలైతే. కానీ వాళ్ళనైతే ఇంత ఇబ్బంది పెడుతుందో గవర్నమెంట్ చాలా పెద్ద తప్పు చేస్తుంది. దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. ఈ ఫీజు రింబర్స్‌మెంట్ విషయంలో. ఇంకా రాజకీయం అనేది ప్రతిపక్షం ఎలా ఉండాలో చంద్రబాబుని చూసి నేర్చుకోమని ఎన్నో సార్లు మనమైతే వైసీపీకి గుర్తు చేస్తూనే ఉంటాం. అంతకుముందు 2014 కావచ్చు, ఇప్పుడు 2024 కావచ్చు. నువ్వు అసెంబ్లీకి పోతే పోయి, నువ్వు పోతే పోలేదు లేకుంటే లేదు. కానీ ప్రజల కోసం పోరాటం చేయొచ్చు కదా! ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాదాపు 9 నెలలు అయిపోయింది. వచ్చినప్పుడు ఇప్పటికే ఆల్రెడీ రైతులు పంటలేసారు. రెండో పంట కూడా ఏస్తా ఉన్నారు. రైతు భరోసా ఎక్కడని రోజు జస్ట్ ఒక చిన్న ముక్క చెప్పితే సరిపోతుందా? నువ్వు రోడ్డు మీదకొస్తే ప్రజలు నీ వెంటొస్తారు. రైతులు నీ వెంటొస్తారు. నిలబడతారు. గవర్నమెంటు దిగొచ్చి ఏదో ఒకటి చేస్తది పరిష్కారం అనేది. 20,000 కాకపోతే 15,000 ఇస్తది. అలానే తల్లికి వందనం, అమ్మఒడి ఏదైతే ఉందో అది కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. పిల్లలు చాలామంది ఆ డబ్బులొస్తే వాళ్ళ ఖర్చులకు ఉపయోగపడుతుందని ఆశపడ్డారు గానీ సడెన్‌గా అది ఆగిపోయింది. ఇప్పుడు పిల్లల్ని మళ్ళీ పనులకు పంపించాలా, కూలీ పనులకు పంపించాలా ఆలోచించే పరిస్థితి వచ్చింది. దాని గురించి ఎళ్లి స్కూల్ దగ్గర ధర్నాలు మరి చేయాలి గదా! ఏం అర్థం కావట్లేదండి. ప్రజల్లోకి రావాలి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ప్రజల్లోకి రాడు ఈయన. లాస్ట్ ఒక సంవత్సరం వచ్చి ఓట్ల కోసం వచ్చే తత్వం ఉంటే ఇలాంటి రాజకీయ నాయకులను అసలు ఓట్లేయకూడదండి. కావాలంటే ఇదే గవర్నమెంట్‌ని మళ్ళీ గెలిపించుకోవచ్చు మనం. నో ప్రాబ్లమ్ అండి. ఇది ఎందుకంటే ప్రజలతో పోరాడే తత్వం ఉండాలి. బయటకొచ్చి మాట్లాడాలి. ఇప్పుడు అమ్మఒడికి రాలేదు. చాలామంది బాధపడతా ఉన్నారు. మీరే అంటున్నారు, మేమున్నప్పుడు బాగుంది గదా! ఇప్పుడు ఆయన కోసి మీరు పశ్చాత్తాపం చెందారంటున్నారు గదా! కానీ నీకు 40% ఓట్లిచ్చారు గదా! ఆ 40% ఓట్లు వేసిన వాళ్ళ కోసమన్నా నువ్వు వెళ్లి పోరాడాలి గదా! కాబట్టి ప్రజలనైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. ప్రతిపక్షంలో ఉన్న జగన్ అయితే చాలా టోటల్ ఫెయిల్యూర్ అయ్యాడు. అలానే వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వేస్ట్ గాళ్ళు అంతకుముందు బయటకొచ్చి ఓవర్‌గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు కదా! అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళంతా పరమ వేస్ట్ గాళ్ళు. ఎంత వేస్ట్ గాళ్ళంటే అంత వేస్ట్ గాళ్ళండి. ఇప్పుడు కాలేజీ పిల్లలు అంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం పోరాటం చేయట్లేదు. స్కూల్ పిల్లలు అంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం పోరాటం చేయట్లేదు. ఒక పక్కన రైతులకి రైతు భరోసా వస్తది. ఎంతో కొంత సాయం అందిద్దనుకుని వాళ్ళెంతో ఆశలు పెట్టుకుంటే వాళ్ళ కోసం పోరాటం చేయట్లేదు. దేనికోసం పోరాటం చేయట్లా. ఏసీ రూమ్‌లో కూర్చొని దున్నపోతులాగైతే కూర్చున్నారండి. నాకైతే అనిపిస్తుంది. ఏమనంటే ఈ కోడొచ్చింది, ఆ కోడొచ్చింది. ఏ కోడొత్తే నీకేందిరా భాయ్ నువ్వొచ్చి పోరాటం చేయి. జైల్‌లో 4 రోజులు కూర్చోలేవా? ఒకవేళ అరెస్ట్ చేస్తారు. నిన్నైతే ఉరితీయరు గదా! ఒక 4 రోజులు కూర్చో జైల్‌లో తప్పేముంది? మళ్ళొచ్చి బయటకొచ్చి పోరాటం చేయి. మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో చేయనీ. మళ్ళీ కూర్చో 4 రోజులు జైల్‌లో. బెయిల్ మీద బయటికి రా. కాబట్టి కొంచెం వాళ్ళలో పౌరుషం తగ్గిందనుకుంటాను. ఒక పిరికి పందలాగా అయితే ప్రవర్తిస్తున్నారు. ఆహ్, వైసీపీ సంబంధించిన నాయకులే గాని, జగన్మోహన్ రెడ్డి గూడా. జగన్మోహన్ రెడ్డి గూడా అట్లనే ఉన్నాడండి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కుతా అన్నాడు.
ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, ఎంతో కొంత చేశాడు. కానీ అభివృద్ధి చేయలేదు. అది వాస్తవం 100%. కానీ ఏదైతే వీళ్ళు సూపర్ సిక్స్ చెప్పారో అప్పుడు నవరత్నాలు చేయట్లేదు చేసినా కూడా చేయలేదన్నారు. ఈరోజు వీళ్ళు చేయనప్పుడు వీళ్ళొచ్చి చేసినోడినే చేయలేదని అప్పుడు గట్టిగా వాళ్ళంతా ఎవరు మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంత లోకేష్ అంత గట్టిగా వెళ్ళినప్పుడు వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు చేయకపోయినా సరే వాళ్ళ హుందాగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ఇంకా నాయకులు. మరి మీరు ఎంత ధర్నా చేస్తే వాళ్ళు ప్రజల మధ్యలోకి రావాలంటే ఖచ్చితంగా ఆ పథకాలు నెరవేరిస్తేనే ప్రజల్లోకి వెళ్ళగలమని ఒక సంకేతం వెళ్తుంది కదా. ఆ ఊపు ఎప్పుడు ఇస్తావు నువ్వు? సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఫస్ట్ 6 నెలలు అంటే వదిలేసాం. ఇప్పుడు ఆల్రెడీ కుదురుకుంది కదా, సంవత్సరం అవుతుంది కదా అటు ఇటు. సరే, ఇది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. వాళ్ళ నాయకులకి మరి ఎలాంటి స్విచ్ ఇస్తాడో ఏంటని తెలీదు. ఎప్పుడో మెరుపు తీగలాగా రోజు వచ్చిపోద్ది. ఎప్పుడో ఒకసారి ఆ పేరునైనా ఒకసారి ఆ మెరుపు తీగలాగా వచ్చిపోతాడు. అందరూ మెరుపు తీగలు అయిపోతున్నారు కానీ స్వచ్ఛంగా ప్రజల కోసం వచ్చి కష్టపడే తత్వం అయితే ఏ రాజకీయ నాయకులు కనపట్లేదండి. చూద్దాం భవిష్యత్తు ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో. వీళ్ళు ఏదైతే ప్రకటించారో కొంచెం సంక్షేమం అనేది చేస్తారా లేదనేది తెలియదు. చేస్తామంటున్నారు కానీ ఎప్పుడు చేస్తారో తెలియదు. అది మెయిన్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.